లాస్ట్ వీడియోలో మనము సేమ్ క్యాలెండర్ ఏ విధంగా కట్టాలో చూసాము. ఇక్కడ చూడండి, వాడు ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ లో ఏ రోజు వస్తుందో దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ చూడండి ఒకసారి. వాట్ వాజ్ ద డే ఆఫ్ ది వీక్ ఆన్ 15th October 2003? 15th October 2003 లోని మనకి ఏ వారం వస్తుందని అడుగుతుంటాడు. ఈ విధంగా అడిగినప్పుడు మనం మంత్ కోడ్ నేర్చుకోవాలి. ఫస్ట్ మంత్ కోడ్, వీక్ కోడ్ అని ఒకటి ఉంటుంది. ఫస్ట్ మనం మంత్ కోడ్ నేర్చుకోండి. మీకు కోడ్ చెప్తాను, గుర్తించండి బాగా. 033 614 625 035. ఇది అనేది మనకి 12 మంత్స్ కి 12 కోడ్స్. మనం మంత్స్ రాయండి. ఇక్కడ 0 అంటే జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇక్కడ మనకి ఖచ్చితంగా మనం ఈ సాల్వ్ చేయాలంటే ఈ కోడ్ అనేది మనకి గుర్తుండాలి. ఏమవుతుందండి, జనవరి కోడ్ 0, ఫిబ్రవరి కోడ్ 3, మార్చ్ 3, ఇలాగా ఈ విధంగా మొత్తం మనకి 12 కోడ్స్ రావాలి. ఇవి మంత్ కోడ్. అదే విధంగా మనం వీక్స్ అనేవి మనం 1 వీక్ లో 7 డేస్ ఉంటాయి. ఫస్ట్ ఏ వీక్ తో స్టార్ట్ అవుతుంది? సండే తో స్టార్ట్ అవుతుంది. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఇవి వీక్స్ కదా. దానికి మన కోడింగ్ అనేది 1 0 1 2 3 4 5 6. ఈ రెండు కోడింగ్స్ బాగా గుర్తించుకుంటే మనం దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇచ్చిన డేట్ ఏమి ఇచ్చారు? 15th October 2003. ఇవి మంత్ కోడ్, ఇవి వీక్స్ కోడ్. ఇదే విధంగా మనకి సెంచరీ కోడ్ ఉంటుంది. సెంచరీ అంటే 1900, 800, 700, 600, మళ్ళీ 2000, 2100, 2200, 2300. ఈ విధంగా మనకి సెంచరీ ఇయర్స్ అని ఉంటాయి. ఒక్కొక్క సెంచరీ ఇయర్ కి ఒక కోడ్ ఉంటుంది. ఇక్కడ 600 అనేది మన కోడ్ అనేది 6, 700 కి 4, 800 కి 2, 900 కి 0. మళ్ళీ ఈ 4 కోడ్స్ రిపీట్ అవుతాయి. 2000 కి 6, 2100 కి 4, 2200 2, 2300 కి 0. ఈ విధంగా సెంచరీ కోడ్ తెలియాలి, మంత్ కోడ్ తెలియాలి, వీక్ కోడ్ తెలియాలి. ఈ 3 కోడ్స్ మనం బాగా గుర్తుంచుకుంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఈ విధంగా కోడ్స్ చూసాం మనము. ఇప్పుడు డేట్ చూడండి. 15 ప్లస్ అక్టోబర్ మంత్ కోడ్ ఎంత? 0 ప్లస్ 2000 ఇయర్ సెంచరీ. 2000 ఇయర్ సెంచరీ కాబట్టి దాని 2000 యొక్క కోడ్ ఎంత? 6 ప్లస్ దీంట్లోని ఈ ఇయర్ లోని లాస్ట్ 2 డిజిట్స్ మనం తీసుకోవాలి. 03 అంటే 3 ప్లస్ ఈ 2003 ఇయర్ లోనే మనము లాస్ట్ 2 డిజిట్స్ తీసుకొని దాన్ని 4th డిజిబుల్ చేయాలి. అలా 4th డిజిబుల్ చేసినప్పుడు ఆ ఇయర్ లోని ఎన్ని లీప్ ఇయర్లు ఉన్నాయో మనకు తెలుస్తుంది. ఇక్కడ 03 అనేది మనం 4th డిజిబుల్ చేయలేము కాబట్టి అక్కడ 0 లీప్ ఇయర్స్ ఉన్నట్టు. అంటే మనం 0 తీసుకున్నాం. రాసుకోవాల్సినవి ఏంటి? డేటు, మంత్ కోడ్, సెంచరీ కోడ్, మళ్ళీ లాస్ట్ 2 నెంబర్స్ ప్లస్ చేయాలి. ఆ లాస్ట్ 2 నెంబర్స్ లో ఎన్ని లీప్ ఇయర్లు అనేది తీసుకోవాలి. ఎన్ని లీప్ ఇయర్లు ఉన్నాయి ఏ విధంగా తీసుకోవాలంటే లాస్ట్ 2 నెంబర్స్ ని మనం 4th డివిజిబుల్ చేయాలి. ఆ డివిజిబుల్ చేసినప్పుడు మనం ఈ 4th డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ కాకుండా కోషెంట్ తీసుకోవాలి. కోషెంట్ తీసుకున్నప్పుడు వచ్చిన వాల్యూని ఇక్కడ వేసుకోవాలి. మనం ఇప్పుడు అన్ని ప్లస్ చేయండి. 15 ప్లస్ 0 15, 15 ప్లస్ 6 21, 21 ప్లస్ 3 24. ఈ 24 ని 7 తో డివిజిబుల్ చేయాలి. 7 తో డివిజిబుల్ చేయాలి. మనం వీక్ లో ఎన్ని డేస్ ఉంటాయి? 7 డేస్. మనకు కావాల్సిన ఫస్ట్ హాఫ్ డేస్ కట్టాలి కాబట్టి 7 తో డివిజిబుల్ చేయాలి. 7 తో డివిజిబుల్ చేసినప్పుడు మనకు హాఫ్ డేస్ ఎన్ని ఉంటాయి? 3. ఇక్కడ 3 మిగిలింది కాబట్టి ఆ 3 అనేది వీక్ కోడ్. ఇక్కడ 3 లో ఏ వీక్ ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మన 3 లో ఏ వీక్ ఉంది? వెడ్నెస్డే. అంటే మన ఆన్సర్ ఏంటండి? వెడ్నెస్డే. ఈ 15th October 2003 అనేది వెడ్నెస్డే వస్తుంది.